హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు పునర్జన్మ. రైట్గా చెప్పినట్టు అనిపిస్తుంది కదా. సరే, ఎనీవేస్, అందరికీ ఆనంది క్యారెక్టర్ కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. తమిళ వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ ఏంటి అమ్మాయి అసలు ఎట్లా సడన్గా వచ్చింది, సడన్గా వీళ్ళిద్దరు మధ్యలో దూరిపోతుంది ఏంటి, అసలు ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోతుంది ఆనంది అని చాలా కమెంట్స్ వచ్చాయి తమిళ్లో. సో తెలుగు వాళ్ళు మీకు డైరెక్ట్గా స్టోరీస్ చెప్పడమే బెటర్ ఏమో ఇక కదా, వేస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా టాకింగ్. ఓకే, డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే బర్త్డే సెలబ్రేషన్స్ కోసమని ముగ్గురు బయలుదేరుతారు కార్లో. బయలుదేరినప్పుడు కార్లో చిన్నపాటి ఒక అల్లరి చేస్తుంది ఆనంది. డ్రైవింగ్ గురించి సాంగ్స్ పెట్టమని, మాట్లాడమని, సైలెంట్గా ఉంటే బోర్ కొడుతుందని అల్లరి చేస్తుంది. అక్కడ నుంచి వాళ్ళు రోజ్ గార్డెన్కి వెళ్తారు. రోజ్ గార్డెన్లో ఫొటోస్ తీయమని విసిగిస్తుంది శక్తిని. అక్కడ నుంచి మాల్కి వెళ్తారు. సినిమా బుక్ చేసి ఫస్ట్ లంచ్ కోసం కూర్చుంటారు. లంచ్ అవుతూ ఉంటారు. లంచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్లో శక్తికి తెలియకుండా తాను మర్చిపోయి ఆనందికి ముద్దిస్తుంది. తను ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో షిట్ అనుకొని బయటకు వచ్చేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. జ్యోతి ఆ టెన్షన్ చూసి ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదని చెప్తుంది. ఇంకా ముగ్గురు కలిసి మూవీకి వెళ్తారు. ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ముగ్గురు మూవీలో థియేటర్లో కూర్చుంటారు, సినిమా చూస్తూ ఉంటారు. అదొక యాక్షన్ రొమాంటిక్ మూవీ అనమాట. సో చూస్తూ ఉంటారు కానీ ఆనందికి బోర్ కొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఏ గోల లేదు, ఏమీ లేదు. అందులో థియేటర్ కూడా సైలెంట్గా ఉంది. అంటే జనాలు ఎవరూ లేరు. అది వర్కింగ్ డే అని ఆల్రెడీ చెప్పాను కదా. అక్కడొకడు కూర్చొని ఉన్నారు. పెద్ద జనాలు కూడా ఎవరూ లేరు. సో చూస్తున్నారు ఉత్తిగా. అందరూ ఏంటో చూస్తున్నారు. తనకేమో విజిల్స్ వేయటం, కాగితాలు చింపేయటం, ఇలా మాస్ అనమాట ఆనంది. అలా డల్గా ఖాళీ కూర్చొని ఎవరి మూవీ వాళ్ళు చూస్తుంటే తనకు బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ వరకు చాలా కష్టపడి మూవీ చూస్తుంది. చూసిన తర్వాత ఇంటర్వెల్ టైంలో సరే మీకు స్నాక్స్ ఏమన్నా తీసుకురానా అని అంటదనమాట ఆనంది. అప్పుడు శక్తి లేదు, నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను, అవే వస్తాయి, కూర్చోవాలని అంటదనమాట శక్తి. అని అంటే లేదులే నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి తను రెస్ట్ రూమ్ కోసమని బయటకు వస్తుందన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా తన ఇంటర్వెల్ స్నాక్స్ కూడా వచ్చేస్తాయి శక్తి వల్ల చైర్స్ దగ్గరికి, వాళ్ళ ప్లేస్కి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత వాళ్ళు జ్యోతి అండ్ ఆ శక్తి ఏమో మళ్ళీ మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళు స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తూ ఉంటారు. 5 minutes అయిపోద్ది మూవీ స్టార్ట్ అయ్యి, 10 minutes అయిపోద్ది, 15, 20, హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకా రాదనమాట ఆనంది. అప్పుడు జ్యోతికి కొంచెం టెన్షన్ అయిపోయి ఆ అమ్మాయి ఇంకా రాలేదు, రెస్ట్ రూమ్ కనిపోయిన అమ్మాయి ఇప్పటిదాకా రాలేదు, నీకు ఏ టెన్షన్ లేదా అని అడుగుతుంది జ్యోతి శక్తిని. అంటే అదేం చిన్నపిల్ల కాదు కదా, వస్తుందిలే మెల్లగా, తనకి మూవీ చూడటం ఇష్టం లేదేమో, ఎక్కడో కూర్చొని ఉంటుంది, మెల్లగా వస్తుందిలే, పట్టించుకోకు, నువ్వు మూవీ చూడు అని అంటదనమాట. అనగానే మళ్ళీ ఒక్క నిమిషం ఆగి లేదు నాకెందుకో టెన్షన్గా ఉంది, ప్లీజ్ నువ్వు ఒకసారి వెళ్ళి చూసిరా, లేదా తనకి ఫోన్ చేయి అని అంటదనమాట. అనగానే అబ్బా వదిలిపెట్టావు కదా అని అంటది శక్తి జ్యోతిని. అబ్బా ప్లీజ్, ఆడపిల్ల మనల్ని నమ్మి వాళ్ళ పేరెంట్స్ పంపించారు, ఓకే, సో ప్లీజ్ ఫోన్ చేయి అని అంటదనమాట. అనగానే సరే, ఇక్కడ ఫోన్ చేసినా ఏమీ వినపడదు ఈ మూవీ సౌండ్కి, నేను బయటికి వెళ్ళి తనకి ఫోన్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి తను బయటకు వస్తుంది అనమాట. ఫోన్ చేయడానికి బయటకు వస్తుంది శక్తి. వచ్చి చూస్తే అందరూ అక్కడ ఉన్న జనాలందరూ, సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అటు ఇటు ఉరుకుతూ ఉంటారు భయంతో.
శక్తికి ఏమీ అర్థం కాదు. ఏంటి సినిమాకి వచ్చిన వాళ్ళు సినిమా థియేటర్లలోకి స్క్రీన్లలోకి వెళ్ళాలి, కానీ వీళ్ళేంటి ఇక్కడ అటు ఇటు ఉరుకుతున్నారు అని తనకేమీ అర్థం కాక అటుగా ఉరుకుతూ వెళ్తున్న ఒక లేడీని ఆపి, ఏమైందమ్మా, ఎందుకు అలా పరిగెడుతున్నారు భయంతో అంటే, అప్పుడు ఆమె అది అక్కడ అక్కడ ఒక ఒక బాడీ పడిపోయింది అని అంటదనమాట. నేనే ఏంటి అని అంటది. అవునమ్మా, అక్కడ ఒక షాప్ దగ్గర ఒక బాడీ పడుంది అని అంటదనమాట. అనగానే అప్పుడు శక్తికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. బాడీనా పడిపోయి ఉందా, వామ్మో ఇది కొంపతీసి ఆనంది అయితే కాదు కదా అని భయపడి ఫాస్ట్గా అక్కడికి ఉరుకుతుంది అనమాట. ఉరికి చూస్తే అక్కడ మగ మనిషి ఉంటాడు, ఆడ మనిషి కాదు. అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకొని అమ్మా అనుకొని మళ్ళీ వెంటనే ఫోన్ ట్రై చేస్తుంది అనమాట. ఫోన్ ట్రై చేస్తే అప్పుడు ఆనంది ఫోన్ ఎత్తి హలో అని అంటుంది అనమాట. ఎక్కడున్నావు అని అంటుంది శక్తి. అనగానే ఆనంది, అది కాదు, మూవీ చాలా బోర్ కొడుతుంది, మీరందరూ మూవీ ఎంజాయ్ చేస్తున్నారు, నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు, అందుకే నేను ఫుడ్ కోర్ట్కి వచ్చేసాను, నేను ఇక్కడ ఉంటాను, మీరు మూవీ చూసి వచ్చేయండి, మూవీ చూసి వచ్చాక డిన్నర్ చేసి వెళ్ళిపోదాంలే అని అంటదనమాట. మన కోపం వస్తుంది శక్తికి. అసలు నీకు బుద్ధి ఉందా అని మొదలెడుతుందన్నమాట. అరే ఏమైంది ఇప్పుడు అని అంటది ఆనంది. ఏమైంది ఏంటి, కనీసం నువ్వు ఇట్లా రాకపోతే నేను ఇట్లా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతున్నాను, నాకు ఇంట్రెస్ట్గా లేదు మూవీ అని కాల్ అయినా చేసి చెప్పాలి, లేదా మెసేజ్ అయినా పెట్టాలి కదా, ఇంతసేపు నువ్వు పైకి రాకపోతే ఎంత టెన్షన్గా ఉంటుంది, జో ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా అని అంటదన్నమాట. ఓ సారీ, అంత టెన్షన్ పడతారు, అది నా గురించి అని నేను అనుకోలేదు అని అంటదనమాట ఆనంది. అంటే సరే నువ్వు అర్జెంటుగా పైకి రా అని అంటదనమాట. అబ్బా ఇప్పుడు నేను పైకి వచ్చి ఏం చేస్తాను, మూవీ అయిపోయాక మీరే కిందికి రావచ్చు కదా అని అంటది ఆనంది. అని అంటే నువ్వు ఇప్పుడు మర్యాదగా పైకి రా, ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనమాట. కట్ చేయగానే ఏమైంది అనుకుంటూ సరే అని మళ్ళీ తను థియేటర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి అక్కడ తను కూడా ఆశ్చర్యపోతుంది, ఏంటి అందరు ఇలా ఉరుకుతున్నారు, ఏమైంది అనుకుంటూ శక్తి దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చి నువ్వే అసలు తన కోపం వస్తూ ఉంటుంది ఆనందిని చూస్తే, బుద్ధుందా నీకు, చెప్పెళ్ళాలని తెలియదా నీకు, అది ఇది అని తిడుతుంది అనమాట. ఓకే సారీ ఇంతకి ఇక్కడ ఏమైంది అంటే, ఏమో తెలీదు, ఒక మనిషి ఇక్కడ పడిపోయి ఉన్నాడు అనగానే ఆ మనిషి వైపు చూస్తుంది అనమాట. సరే ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, ఇదిగో జో ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా భయపడుతుంది, సో నువ్వు జోన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో, నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా అని అడుగుతుంది శక్తి. అంటే వచ్చు, బట్ నిన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎలా అని అంటది ఆనంది. అంటే హలో నేను పోలీస్, ఓకే నేను హ్యాండిల్ చేసుకోగలను, నువ్వు మాత్రం జ్యోతిని తీసుకొని ఇంటికెళ్ళు అర్జెంటుగా అని అంటది అనమాట. అనగానే సర్లే అని అంటది అనమాట. అనగానే సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి జోన్ తీసుకొని వస్తాను అని అంటది. అనగానే సరే అని ఆనంది అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను లోపలికి వెళ్ళి శక్తి లోపలికి వెళ్ళి జో పద అని అంటది అనమాట. అరే ఏమైంది, మూవీ చూడవా, మూవీ ఆనంది ఏది అని అడుగుతుంది అనమాట. లేదు మూవీ చేసే మూడ్ కాదు ఇప్పుడు, బయట చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, సో నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని అంటది అనమాట. అదేంటి అని అంటే, నేను చెప్తున్నాను కదా నువ్వు ఇంటికి వెళ్దు పదా అని అంటది అనమాట. సరేలే అనుకుంటూ బయటకు వస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఆ హడావిడి అదంతా చూసి జో టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. గో ఎందుకే నేను వస్తున్నాను, నువ్వు వెంటనే ఆనందితో పాటు ఇంటికి వెళ్ళిపో, ఓకే అని అంటనమాట. ఓకే అని అంటది. అని ఆనందిని పిలిచి ఆనంది చేతిలో తన కార్ కీస్ పెట్టి వెళ్ళు, జోన్ తీసుకొని అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటదనమాట. అంటే సరే వెళ్తున్నా అని అంటదనమాట. అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఇప్పుడు శక్తి పోలీస్ కాబట్టి తను ఎప్పుడు ఐడి కార్డ్ క్యారీ చేయాల్సిందే కాబట్టి, ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఐడి కార్డ్ కంపల్సరీగా క్యారీ చేస్తారు పోలీస్ వాళ్ళు. సో పోలీస్ ఐడి చూపించి నేను పోలీస్ డిపార్ట్మెంట్, నేను పోలీస్ అని అందరికీ చూపించి, అందరూ కొంచెం దూరం జరగండి అమ్మా, అంత దగ్గరగా ఉండకండి, దూరం జరగండి అని చెప్పేసి అందరినీ దూరంగా నించోపెట్టేస్తుంది శక్తి బాడీ దగ్గర నుంచి. సరే ఇంతకీ వీడెవడో చూద్దామని చెప్పి తన దగ్గర గ్లౌజులు లేవు. సో థియేటర్లో ఈ షాప్స్లలో అంతా డిస్పోజల్ ఇవి ఉంటాయి కదా, గ్లౌజెస్ ఉంటాయి కదా, సో ఒక
డిస్పోజల్ గ్లౌజ్ అడిగి తీసుకొని గ్లౌజ్ వేసుకొని ఆ మనిషిని వెనక్కి అంటే బోర్లా పడిపోయి ఉంటాడనమాట. తిప్పుతుంది. తిప్పి చూస్తే ఏముంది, ఆ నలుగురు జెంట్స్ ఉన్నారు కదా, మన జ్యోతిని రేప్ చేసిన జెంట్స్, దానిలో ఒక్కడు అక్కడ చచ్చిపడి ఉన్నాడు. ఫస్ట్ వెంటనే పల్స్ చూస్తుంది అనమాట. ఫస్ట్ బాడీని చూడంగానే షాక్ అవుతుంది, ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు అని ఏంటి ఇలా పడిపోయాడు అని చెప్పేసి పల్స్ అన్నీ చూస్తే హీస్ నో మోర్, చనిపోయి ఉన్నాడు. అరే వీడు ఎలా చనిపోయాడు, వీడు ఇక్కడ ఉన్నాడు అంటే మిగతా ముగ్గురు కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు అని చెప్పేసి ఆ బాడీని అక్కడ పెట్టి, మీరు ఈ బాడీ చుట్టూ ఎవరూ రావద్దండి అని చెప్పేసి మొత్తం ప్రతి షాపు ప్రతి ఫ్లోరు అన్నీ వెతుకుతుంది అనమాట. కానీ ఎక్కడ ఎవరు ఉండరు, వాడు ఒక్కడే ఉంటాడు. ఆడు సినిమా చూడడానికి వచ్చాడు. సో అక్కడ వాడిని చూసి ఇంకా మొత్తం వెతికితే ఎక్కడ ఎవరు కనపడరనమాట. ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళ ఎస్ఐకి కంప్లైంట్ చేస్తుంది, సార్ ఇట్లా సంగతి అని చెప్పి. అనగానే అవునా ఓకే అని చెప్పేసి ఆయన కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఫోర్సులు తీసుకొని బయలుదేరి వచ్చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆ పబ్లిక్ని పంపించేస్తారన్నమాట. పబ్లిక్ని పంపించేసిన తర్వాత సరే ఇది ఎలా జరిగిందో ఏంటో అని చెప్పి సీసీ కెమెరా చూద్దామని చెప్పి సీసీ కెమెరా క్యాబిన్లోకి వెళ్తారనమాట. వెళ్ళి ప్రతి ఫ్లోర్లో అన్నీ చెక్ చేస్తారు. బట్ ఎక్కడ ఎవ్వరూ అనుమానపర స్థితిలో ఎవరు కనపడరు అనమాట. సరే అసలు వీడు కారు దిగిన దగ్గర నుంచి వీడు చచ్చిందాకా కెమెరా వాడినే ఫాలో అవ్వాలి అని చెప్పేసి అక్కడ కార్ పార్కింగ్ దగ్గర సీసీ కెమెరా దగ్గర స్టార్ట్ చేసి వాడు అక్కడి నుంచి లోపలికి రావటం, వాడిని ఇంకా అంటే సీసీ కెమెరా వాడు ఎట్టుపోతే ఉంటాయి కదా, సో ప్రతి ఫ్లోర్లో వాడు ఎక్కడ దొరుకుతాడా, సో వాడి చుట్టుపక్కల ఎవరన్నా సస్పెక్ట్ఫుల్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నారా, లేదు ఇంకేదన్నా జరిగిందా, ఏమై ఉంటుంది అని చెప్పి కెమెరా వాడినే ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళ సర్చింగ్ అనేది సీసీ కెమెరాస్లో వాడినే చూస్తూ ఉంటారనమాట. కానీ ఎక్కడా కూడా వాడు కనీసం వాడి దగ్గరలో కూడా ఒక మనిషి వచ్చినట్టు కనపడరు. పోనీ ఏదన్నా యాక్సిడెంటల్గా ఎవరన్నా ఏదన్నా చేశారనుకోవడానికి అందరూ వాడు చాలా దూరంగానే అందరికీ చాలా దూరంగానే నడుస్తూ ఉంటాడు. ఏమీ అర్థం కాదు. కాకపోతే ఏంటంటే వాష్రూమ్కి లోపలికి వెళ్ళడం చూస్తారు. వచ్చేటప్పుడు కూడా మంచిగానే వస్తాడు బయటికి. వచ్చి కొంచెం ఒక 4-5 అడుగులు, ఒక 10 అడుగులు వేసుకోండి, ఒక 10 అడుగులు వేసిన తర్వాత అలా బోర్లా పడిపోతాడు అనమాట. ఇంకా బొమ్మలాగా చెక్కలాగా పడిపోతాడు. చెట్టు గనక కొట్టేస్తే చెట్టు ఎట్లా పడిపోతో అలా పడిపోతాడనమాట. పడిపోయేసరికి అక్కడ అరే అంటే ఇదేదో ఆ వాష్రూమ్ ఏరియా దగ్గరనే జరిగింది. సో కానీ అక్కడ మరి కెమెరా లేదు. ఎలా ఈ పని ఎవరు చేశారని తెలుస్తుంది మనకి. బొచ్చడు మంది, మాల్ అంటే దగ్గర ఒక 6 to 7 స్క్రీన్స్ ఉంటాయి, 10 స్క్రీన్స్ ఉంటాయి. వాష్రూమ్లోకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరినైనా సస్పెక్ట్ చేస్తారు. సో ఇది ఎవరు చేసి ఉంటారు అని ఇంకా ఆ డౌట్స్ తోటి అన్నీ ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆనంది ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఏదో బాగా లేట్ నైట్కి వస్తుంది ఇంటికి శక్తి. వచ్చి రాగానే తనకి డోర్ సౌండ్ అయ్యి కిందికి ఉరికొస్తుంది ఆనంది. ఉరికొచ్చి అమ్మో ఇంతసేపా అంటే తెలుసు కదా అక్కడ పరిస్థితి అని అంటుంది అనమాట. అంటే అఫ్కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్, ఏమన్నా తిన్నావా అని అడుగుతుంది అనమాట. చాలా కన్సర్న్గా చాలా ప్రేమతో. నన్నే లేదు ఏమీ తినలే, అట్లీస్ట్ మంచినీళ్ళు కూడా తాగలే, అంత టైం కూడా లేదు మాకు అని అంటుంది అనమాట. అనగానే ఓ అవునా మరి ఇప్పుడు అనగానే ఇట్స్ ఓకే మేనేజ్ చేసుకుంటా అని అంటది శక్తి. అనగానే లేదు నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను డిన్నర్ తీసుకొని వస్తానని చెప్పేసి గబగబా తన ఇంటికి ఉరికి ఒక ప్లేట్లో అన్నం కొంచెం కూర చారు అన్నీ పెట్టుకొని కిందికి వస్తుంది. మళ్ళీ ఈలోపు శక్తి రెడీ అవుతుంది అనమాట. రెడీ అయిన తర్వాత ఇంకా సరే ఇప్పుడు డిన్నర్ చెయ్యి అని చెప్పుద్ది. మధ్యాహ్నం కూడా చిరాకులో సరిగ్గా తినలేదు నువ్వు, ఇప్పుడు తిను అనగానే తను కూడా బాగా ఆకలిలో ఉంటుందా, ఫాస్ట్గా తినేస్తుంది అనమాట. తిన్న తర్వాత థ్యాంక్స్ చెప్పుద్ది. ఇంకా శక్తి ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. శక్తి కూడా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని పడుకుంటుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్
వాళ్ళ మదర్ ఫాదర్ ఊరు నుంచి వస్తారనమాట. వచ్చిన తర్వాత, ఏంటమ్మా ఇన్ని రోజులు వెళ్ళిపోయావు, ఎప్పుడు నన్ను వదిలేసి ఇన్ని రోజులు లేవు, ఈసారి ఏంటి ఇన్ని రోజులు వెళ్ళావు అని అంటది శక్తి. అంటే సర్లే చిన్న చిన్న పనులు పడ్డాయి అంతే, ఏంటి చెప్పు అని అంటే, అమ్మా నిన్న ఇట్లా జో బర్త్డే కదా ఇలా వెళ్ళాము అని మొత్తం పూసుకొచ్చినట్టుగా చెప్పుద్ది అనమాట. చెప్పగానే, ఓ అవునా, అయినా నీకేంటి భయము, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్, అయినా నీ ఇంటెలిజెన్స్ వాడుకుంటారు కదా మీ వాళ్ళు, సో నువ్వు నీ కేసు సాల్వ్ చేయడానికి నువ్వు నీ బుర్రనే వాడవు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందిలే అని చెప్పేసి వాళ్ళ అమ్మ తన్ని బూస్టప్ చేస్తుంది అనమాట. అయిన తర్వాత ఇంకా జోకి ఫోన్ చేస్తుంది. జోకి ఫోన్ చేస్తే, ఏంటి నైట్ అంతా ఫోనే చేయలేదు, ఏమైపోయావు అని అంటది జో. అంటే ఇట్లా సంగతి, ఇలా మర్డరు అక్కడ జరిగింది, కానీ ఆ మర్డర్ జరిగింది నలుగురిలో ఒకడు అనే విషయం మాత్రం జోకి చెప్పదనమాట, ఎందుకంటే కంగారు పడిపోతుందని. చెప్పకుండా అన్నీ చెప్పుద్ది కానీ అదొక్క విషయం దాచేస్తుంది అనమాట. సో ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందా, ఇంకా నువ్వు పడుకొని ఉంటావులే, నేను ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను ఫోన్ చేయలేదు అని అంటదనమాట. అంటే అవునా, సరే సరే నువ్వు ఓకే కదా అని అంటది జ్యోతి. యా ఓకే, ఇప్పుడు వస్తాను నీ దగ్గరికి అని అంటదన్నమాట. సరే అని వెయిట్ చేస్తున్నా అని అంటదన్నమాట జ్యోతి. అలాగే సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళే టైంకి మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటు కదా శక్తికి. డోర్ చూస్తే లాక్ చేసి ఉంటుంది అనమాట. అదేంటి 2 days నుంచి చూస్తున్నాను, వీళ్ళు ఎటు వెళ్ళారు, అసలు ఎప్పుడు ఎటు వెళ్ళినా మనకి చెప్పే వెళ్తారు కదా, 2 రోజుల నుంచి ఇల్లు లాక్ చేసింది ఏంటి అనుకుంటుంటుంది శక్తి. అనుకొని ఎవరిని అడుగుతుంది, ఎవరిని అడగలేదు కదా, సర్లే చూద్దాం సాయంత్రం వరకు రాకపోతే ఫోన్ చేద్దాంలే అనుకొని ఇంకా వెళ్ళిపోద్ది. జోన్ కలిసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ తెలుసు కదా, కేసు గురించి డిస్కషన్స్ అవి ఇవి అవుతాయి. ఇక సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూసేసరికి మోహన్ వాళ్ళ డోర్ ఓపెన్ అయి ఉంటుందన్నమాట. హే మోహన్ వచ్చాడా అనుకుంటూ ఫస్ట్ మోహన్ వాళ్ళ ఇంటిలోకి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయి చూస్తే ఏముంది, ఆనంది యాజ్ యూజువల్ అక్కడ కూర్చొని వాడితో ముచ్చట్లు పెడుతూ ఆడుకుంటూ ఉంటుంది. అబ్బా వీడిని కూడా వదిలిపెట్టవా, నాకు నచ్చిన వాళ్ళు ఎవరిని నువ్వు వదిలిపెట్టవు కదా అని అంటుంది అనమాట. అనగానే నీకు నచ్చిన వాళ్ళు ఏంటి, వాడు నా స్టూడెంట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ కూడా అని అంటుంది అనమాట ఆనంది. అనగానే అబ్బా సర్లే నీతో నాకు మాటలేంటి అని శక్తి, ఏరా మోహన్ ఎటు వెళ్ళారా, కనపడనే లేదు 2 రోజుల నుంచి అంటే, ఏం లేదక్క అని అంటాడనమాట. అనగానే నువ్వు కాదు కానీ అమ్మ ఏది అని అడుగుతుంది శక్తి. అంటే అమ్మ బెడ్రూమ్లో ఉందా అని చెప్తాడనమాట మోహన్. అనగానే సరే అనుకుంటూ బెడ్రూమ్ వైపుగా వెళ్ళి అక్క అని పిలుస్తుంది అనమాట. పిలవగానే చాలా డల్గా ఉంటుంది, కూర్చొని ఉంటుంది మోహన్ వల్ల మదర్. వెళ్ళి కూర్చొని ఏదో జరుగుతుంది ఇక్కడ అనేది శక్తికి అర్థమయ్యి, ఏమైందక్క ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతుందనమాట. అది ఏమీ లేదు, 2 days బ్యాక్ మోహన్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశాడు, కళ్ళల్లో నుంచి కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అయ్యాయి అండ్ మంట అని అరుస్తూనే ఉన్నాడు. ఏంటో నాకేం అర్థం కాలేదు, వెంటనే హాస్పిటల్కి రష్ అయిపోయాము, నీకు చెప్పడానికి నువ్వు ఇంట్లో లేవు, ఇంకా నాకు ఆ హడావిడిలో ఫోన్ చేయాలని కూడా తోయలేదు అని అంటదనమాట. అయ్యో పర్లేదులే అక్క, ఇంతకు డాక్టర్స్ ఏమన్నారు అని అంటదనమాట. అంటే ఏమంటారు, మెడిసిన్స్ రాశారు, ఏమీ లేదమ్మా చిన్నపిల్లాడు కదా, ఆపరేషన్ అయ్యి కొన్ని నెలలే కదా అయ్యింది, కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 1 year 1.5 year ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్ అమ్మ ఆపరేషన్ జరిగిన వాళ్ళకి, సో అందులో బాబు చిన్నపిల్లాడు కాబట్టి కొంచెం తట్టుకోలేకపోతున్నాడు, ఇదేం పెద్ద ఇష్యూ కాదు అని చెప్పారు అని చెప్పుద్ది అనమాట. అంటే మరి ఇంకేంటక్క భయం, ఏం కాదులే వాడి కళ్ళు ఎక్కడికి వెళ్ళవు అని అంటారు. ఈ అందమైన కళ్ళక్క అని చెప్తుంది అనమాట. అనగానే ఒక చిన్న స్మైల్ ఇస్తుంది వాళ్ళ మదర్. ఇచ్చిన తర్వాత సరే అక్క అయితే నేను ఇప్పుడే వస్తున్నా ఆఫీస్ నుంచి, ఇంటికి వెళ్ళలేదు వస్తా అని చెప్పేసి తను వెళ్ళిపోతుంటుంది అనమాట. వెళ్ళిపోయే ముందు మోహన్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఎక్కడికి వెళ్ళినావు అంటే, హాస్పిటల్కి వెళ్ళావు అని చెప్పాలని కూడా అనిపించట్లేదా నీకు, దాస్తున్నావు అని అంటుంది అనమాట శక్తి మోహన్ దగ్గర. అదేం లేదక్క, అమ్మ అనవసరంగా భయపడుతుంది, కళ్ళు మంటలు వచ్చాయి అంతే అని అంటాడనమాట చాలా ధైర్యంగా. అనగా పెద్దోడు అయిపోయావురా అని అంటది శక్తి. అనగానే పెద్దోడినే కదక్క అని అంటాడనమాట. సరే అని చెప్పేసి ఇంకా
తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా జోకి ఫోన్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటుందన్నమాట కేస్ గురించి. సో తను కూడా లాయరే కాబట్టి తనకి తెలిసిన కొన్ని సలహాలు సూచనలు శక్తికి ఇస్తూ ఉంటుంది, కేసుని ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇలా వీళ్ళు కేసు గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ. సారీ, బిఫోర్ క్లోజింగ్, యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ ఉండదని చెప్పాను, ఎందుకంటే నేను మా అంటే మిస్టర్ రెడ్డికి ఈరోజు ఆఫ్ ఉంటుందేమో, నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. బట్ బాగా రెయిన్ ఉండడం వల్ల నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సో దాంతో మా హస్బెండ్, నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి ఇంకా నేను డ్యూటీకి వెళ్తాను, అంటే మేము ఎవరమో ఒకరు ఇంట్లో ఉండాలి మా అత్తగారు మామగారి కోసం. సో నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నేను లీవ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నేను ఆఫీస్కి వెళ్తాను అని అన్నారనమాట. అందుకని ఈరోజు ఎపిసోడ్ చేయగలిగాను. రేపు ఒకవేళ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎపిసోడ్ ఉండదు. ఓకే, అర్థం చేసుకోండి. బాయ్, జై హింద్, జై శ్రీరామ్.